హలో క్రికెటర్స్, ఇవాళ ఐబీఎం గ్రౌండ్లో జరగబోయే కౌంటీ మ్యాచ్ మంచి మసాలా మ్యాచ్. మిస్ అవద్దు. దానికంటే ముందు కౌంటీ ఎవరికో తెలుసుకుందాం పదండి. అన్న ఎవరెవరికన్నా కౌంటీ? సత్తుపల్లి రాజా పవన్ ఒక టీము, సందీప్ వర్మ ఒక టీము. డబుల్ హెడర్ మ్యాచ్ 5 hours. రెండు టీములు సిద్ధంగా ఉన్నాయి. బ్యాటింగ్ కి నూజివీడి పవన్, బౌలింగ్ కి వీరవాసన సందీప్. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. డాట్ బాల్. రెండో బంతే గాల్లోకి 6 వెళ్ళే అవకాశం ఉందా? ఫస్ట్ వికెట్ కోల్పోయాడు పవన్. అలాగే ఫస్ట్ 6 కూడా కొట్టాడు. మళ్ళీ డాటు. సందీప్ నుంచి చక్కటి వేరియేషన్. మరొకసారి గాల్లోకి బంతి, బౌండరీ బయటకు వెళ్తుందా? 6 runs. మంచి కంబ్యాక్. బ్యాట్స్మెన్ కూడా మంచి కంబ్యాక్. మరొకసారి బౌలర్ నుండి కంబ్యాక్. సెకండ్ వికెట్ గాన్. మరొక 6 పెద్దది. మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది. బ్యాట్స్మెన్ పవన్ నుండి మరొక భారీ 6. మరొకసారి బంతి గాల్లోకి వికెట్ పడే అవకాశం ఉందా? మళ్ళీ గాల్లో కొట్టి మూడో వికెట్ కోల్పోయాడు పవన్. బ్యాట్స్మెన్ పవన్ కొడుతూనే ఉన్నాడు, బౌలర్ సందీప్ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఈసారి పవన్ నుండి పెద్ద 6. కవర్స్ మీదుగా ఫ్లాట్గా ఫీల్డర్ చేతుల్లో కొట్టి 4వ వికెట్ కోల్పోయాడు పవన్. 6 పడుతుంది, వికెట్ పడుతుంది. అందుకే ఈ మ్యాచ్కి మసాలా మెన్షన్ చేశా. ఆఖరి బంతి డాట్ బాల్. ఇన్నింగ్స్ పూర్తయింది. 5 ఓవర్లకు 59 పరుగులు టార్గెట్. వర్మ బ్యాటింగ్, రాజా బౌలింగ్. మరి కొడతారో ఆపుతారో చూద్దాం. ఫస్ట్ బాలే భారీ షాట్, బట్ బ్యాక్ సైడ్ నో రన్. రెండో బంతి పెద్ద 6 వర్మ నుండి. డాట్ బాల్. ఈసారి ఫ్లాట్ 6 ఫీల్డర్ మీద నుంచి. ఇది ఇంకా పెద్దదనే చెప్పాలి వర్మ నుంచి. మ్యాచ్ని త్వరగా ముగిద్దామని వచ్చినట్టున్నాడు వర్మ. బ్యాట్ ఇరిగిపోయేలా కొడుతున్నాడు, చూస్తేనే కనిపిస్తుంది. ఫస్ట్ వికెట్ కోల్పోయాడు. బ్యాట్ మార్చిన వెంటనే మళ్ళీ గాల్లోకి బంతి, వికెట్ పడే అవకాశం ఉందా? 6 runs. రెండో వికెట్ కోల్పోయాడు వర్మ. మరొకసారి భారీ 6 వర్మ నుంచి. ఈసారి స్క్వేర్ లెగ్ మీదుగా 4 కొట్టాడు. మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ బాల్స్ కంటే రన్సే తక్కువ ఉన్నాయి. 2 పరుగులు కొట్టాలంటే మూడో వికెట్ కోల్పోయాడు వర్మ. ఓవర్ మిగిల్చి కొట్టాడు మ్యాచ్ని. 5 ఓవర్లు 59 పరుగులు టార్గెట్ 4 ఓవర్లకే కొట్టేశాడు. కంగ్రాట్స్ వర్మ అండ్ సందీప్. అలాగే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.